నమస్తే. మన దగ్గర తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీ అన్న ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో అక్కడ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేయకూడదని చెప్పి అంటున్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. అన్న, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వీసీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ లో బంధులు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, ఎలాంటి నోరు మెలిపినా కానీ కేసులు పెడతామని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? సరే, అది విడ్రా చేసుకోవాల్సిందే. అది వీసీది కాదు, అందరు వీసీ అంటున్నారు. అది వీసీకి సంబంధించి అనుకుంటలే నేను. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినటువంటి ప్రభుత్వ పాలసీలో భాగంగానే అది జరుగుతున్నది అనిపిస్తుంది. రేపు పొద్దుగాల బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీలే కావచ్చు. ఇప్పుడు ధర్నాలు అయినాయి. మొన్న ధర్నా అయింది. ఇది ఎంఆర్పిఎస్ వాళ్ళు ధర్నా చేసిన ఆర్ట్స్ కాలేజ్ ముంగట వర్గీకరణ చేసిన తర్వాతనే మీరు ఉద్యోగాలు అనౌన్స్ చేయాలి. ఉన్న వాటిల్లో కూడా మీరు ఏబిసిడి వర్గీకరణ ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటిలో కూడా అమలు చేయాలని చెప్పని ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్మెంట్ చేసిండ్రో అది ఇచ్చిన తర్వాత ధర్నాన్ని పెట్టేసేసి దీన్ని ఇక్కడనే క్రష్ చేసి పడేసేలా తొక్కాలని చెప్పని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి. ఎందుకంటే కనీసం యూనివర్సిటీ ముంగట ఆర్ట్స్ కాలేజ్ ముంగట టెంట్ కూడా వేయనియలే. ఎండల నిలబడి ఎంఆర్పిఎస్ క్యాడర్, ఎంఆర్పిఎస్ లీడర్స్ మొత్తం ఎండల నిలబడి రోజంతా ధారణా చేశారు. తెల్లారి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. వాళ్ళని తెల్లారి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి జరుగుతుందా? అది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ అనుకున్నది తొక్కిపడేసాలే. రేపు బీసీలు కూడా గట్టిన ఏదైనా లొలి పెడతారేమో, ఎస్సీలు లెక్క ఎంఆర్పిఎస్ లెక్క అని అనుకుని చేసినటువంటిది ఇది. ఎందుకు ప్రభుత్వం ఇలా ఎందుకు చేయాలనుకుంటుంది? అసలు ఏంది స్టూడెంట్స్ మీద ఇలా చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమొచ్చేది ఏమున్నది? ఉద్యమాలను క్రష్ చేయాలి. నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నది. దాంతో వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వాస్తవాలు చర్చ జరిగితే సమాజం లోపల ఒక మెసేజ్ పోతుంది. ఈ రాజకీయ పార్టీలు ఎవరేం చేస్తున్నారు ఏందనే సంగతి వాస్తవాలు జనానికి పోతాయి కనుక దీన్ని ఇక్కడనే క్రష్ చేయాలి. ఆ నెగిటివిటీ బిల్డప్ కాకుండా వ్యతిరేకతను ఆపేటందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నోనికి అందరూ కూడా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని మాట్లాడనివ్వదు. అంటే ఇక్కడ అదే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నాలు చేసి అక్కడ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా అక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళకి గుర్తింపు వచ్చింది అక్కడ. అవును, అదే అందుకని ఆ గుర్తింపు వచ్చింది. దాంతో ఇంకేదో అందరం ఎక్కుతాం అనుకుంటారు కానీ వాళ్ళకి అసలు రావాల్సినంత రాలే. అసలు నిజంగా చెప్పాలంటే ఉస్మానియాలో ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చోవాలి, పార్లమెంట్ లో కూర్చోవాలి. ఈ ఉద్యమాలు చేయనోళ్ళు ఆడపోయినరు. వీళ్ళు పోయి ఎవరితోనైతే పోయినరో ఈ యూనివర్సిటీ లీడర్లంతా ఏ రాజకీయ పార్టీలకు పోయినరో ఆ రాజకీయ పార్టీలకు బలం వచ్చింది. ఆ రాజకీయ పార్టీలేమో అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చున్న వరకే మన గతి గిట్లయింది. ఈ సొంటోళ్ళే కనుక కొద్దిగా నాయకులే మంచి పొజిషన్ లో కూర్చుంటే ఉస్మానియాకి దరిద్రం ఉండకపోవు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా తెలుగు మీడియం విద్యార్థులందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ధర్నాలు చేస్తున్నారు. దానిపై ఎందుకు జరిగింది అనుకుంటున్నాం? సార్, చాలా ఆల్రెడీ చర్చ జరిగింది. అసలు తెలుగు కరెక్షన్ చేసిన ఎన్ని పేపర్లు, ఎవరెవరు కరెక్ట్ చేసిర్రు, వాళ్ళ లిస్ట్ ఏంటిది, అసలు ఒక పేపరు ఎంతసేపట్లో కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటే ఇలా క్లియర్గా ఏంటంటే 12,000 పేపర్లు యూపీఎస్సీ వాళ్ళు కరెక్ట్ చేసేందుకు దాదాపు 3 నుంచి 6 నెలల వరకు టైం తీసుకుంటారు వాళ్ళు. 21,000 చిల్లర పేపర్లు ఒకసారి కాదు 2 సార్లు వాల్యుయేషన్ చేసుడు ఎట్లా సాధ్యం అవుతుంది వీళ్ళకు? 2 times. వీళ్ళు పెట్టిన స్టాఫ్ ఎంతమంది, రోజుకి ఎన్ని పేపర్లు కరెక్ట్ చేసిండ్రు, అంత ఎక్స్పర్టైజ్ ఎవరికి ఉన్నది? యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్ లో పోయినా కానీ నీకు యూనివర్సిటీలో ఇప్పుడు ఎవరు చేసినా కానీ చదువుకున్న వాళ్ళే చేయాల్సిందే కదా. దాంట్లో హై క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళే చేయాల్సిందే. సపోజ్ తెలుగు పేపర్ ఉన్నది అనుకో, ఇక్కడ వాళ్ళు ఎవరు చేసిరు? అసలు ఎవరున్నారు? ఇంగ్లీష్ మీడియం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ పేపర్ కరెక్షన్ దానికి సంబంధించినటువంటి తెలుగులో క్యాలిబర్ లేనటువంటి వాళ్ళు కూడా చేసిరు అనేది ఆ లిస్ట్ అంతా కనుక ఎవరెవరైతే మొత్తం క్లియర్ కట్ ఇస్తారో దాన్ని బట్టి ఉంటుంది ఆడ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే ఇది ఒకటే కాదు, ఇప్పుడు దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే ఎగ్జామ్ కు 2 హాల్ టికెట్లు ఇచ్చుడు అంటే ఎక్కడో దగ్గర వీళ్ళు సింక్ అయితలేదు. ఇప్పుడు 2-3 సార్లు ఇప్పుడు 3వ సారి ఎగ్జామ్ రాయడం అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు అన్ఫిట్ అబ్బా, వీళ్ళతో అయితలేదు. వీళ్ళు కాకుండా యూపీఎస్సీ వాళ్ళకి నాకు అప్పచెప్తే ఇవేమైనా ఫెయిర్ గా జరుగుతాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటున్నది ఇది. అంటే వీళ్ళు ఎక్కడో దగ్గర స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. పేపర్ లీక్ ఎందుకు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఉపకారం చేసేందుకే కదా పేపర్ లీకులు. తర్వాత నీకు తంబులు లేకుండా చేసిర్రు, అది కూడా వాళ్ళకి అవసరం బట్టే చేసే కాడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కరెక్షన్ దాంట్లో కూడా హర్రీబర్రీగా ఇమ్మీడియట్ గా తొందర రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సిన అవసరం 2 సార్లు కొంతమంది తోటి 21,000 పేపర్లు 3 నెలల లోపల నువ్వు 2 సార్లు కరెక్షన్ చేసినా అంటే ఇది ఒడనమ్మేటట్టు ఉంటుంది. ఎక్కడికత్తా ఇది ఘోరం కదా ఇది. సో అందుకనే వాళ్ళకు ఎక్కడో దగ్గర స్వార్థాలు ఎక్కడో కనబడుతున్నాయి కనుక వీళ్ళు అన్ఫిట్. వీళ్ళతో కాదు ఇది. యూపీఎస్సీ గొప్ప చెప్తే సరిపోతుంది. ముఖ్యమంత్రి మొదలు వచ్చినాక మేము యూపీఎస్సీ వాళ్ళని కలిసి యూపీఎస్సీ స్థాయి ఆ స్టాండర్డ్ గా మేము పేపర్ సెట్ చేస్తాం ఇదంతా చెప్పిండ్రు. కానీ అది జరుగుతలేదు. గతంలో చేసినటువంటి స్కామ్స్ లో హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం కాలేదు. మహేందర్ రెడ్డికి ఏం కాలేదు, జనార్దన్ రెడ్డికి ఇద్దరికి ఏం కాలేదు. వాళ్ళ మీద కేసులు ఏదో చిన్న ఉన్న కింద మాత్రం వాళ్ళు కేసులు పెట్టి అవి లాస్ట్కి ఏమైతే కూడా
తెలియదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంటే అంటే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కొత్తగా వచ్చిన విద్యార్థులందరూ కూడా మళ్ళీ దానికి అప్లై చేసుకుంటూ 500 ఉండే జాబులకి మళ్ళీ ఒక 60 యాడ్ చేసి దానికి మళ్ళీ 2002 లో చేసిన దానికి కూడా మళ్ళీ 24 లో చేస్తే మళ్ళీ ఒక బ్యాచ్లు వస్తూనే ఉంటాయి కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంటది కదా ఆడ. అందుకని సిస్టమ్ పాలకులు కరెక్ట్ లేరు. ఇప్పుడు మనకు కూడా ఎందుకు ఉంటది, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ కొన్ని ఏళ్ళ డ్రీమ్ ఉంటది. వాళ్ళు 8th క్లాస్ 7th క్లాస్ చదువుకుంటా ఆ పేరెంట్స్ కో డ్రీమ్ ఉంటది, ఇంట్లో అన్నదమ్ములకు డ్రీమ్ ఉంటది, మా వాడు ఇది కావాలి అది కావాలని. గ్రూప్ 1 ప్లస్ సివిల్ సర్వీసెస్ అనేవి చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. కొన్ని సంవత్సరాల తడబడి వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఫేర్ గా జరగాలనే కోరిక ఉంటది. ఇంత చాలా హరాస్ చేస్తున్నారు వాళ్ళని. ఈ పాపాత్ములు ఏమైందో నాకు తెలియదు కానీ ఏజ్ పెరిగిపోతుంది, చాలా ఘోరం తెలుసా, అది చాలా ఘోరం. ఓ పూటకుండి ఓ పూటకు లేక తిండి తినక ఎప్పుడొక టెన్షన్ వాతావరణంలో రాసిన తర్వాత కూడా ఇది ఉంటదా పోతుందా, ఇంత అవసరం లేదు కదా. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు పాపం. చాలా అన్యాయం, చాలా దారుణం, దుర్మార్గం, చాలా దుర్మార్గము. 6 నెలలు వెబ్సైట్ లో పెట్టలే వాళ్ళు. కోర్టులు పోతే ఏ కోర్టులకు పోయినా కానీ కోర్టులు ఈ తప్పు అని అంటలేరు. మీరు ఆల్చంగా వచ్చిరని చెప్పిండ్రు, ఆల్చంగా వస్తారు కోర్టుకు అని చెప్పారు కానీ తప్పని మాత్రం ఎవరు ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ఇన్ని కోర్టు కేసులు ఉన్న తర్వాత కూడా మళ్ళా రిజల్ట్ ఇచ్చాడు. సో ఇదంతా ఏంటంటే ప్రక్షాళన ఏంటంటే మనం ఎన్నుకుంటున్నట్టు రాజకీయ వ్యవస్థ కూడా చెత్త ఉన్నది కాబట్టి ఇట్లా తయారైంది. ఆపోజిషన్ వాళ్ళు కలిసే ఉన్నారు, అందరు కలిసే ఉన్నారు. అబ్బా ఇది చాలా దుర్మార్గమైన పని. అసలు ఇట్లా జరగదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలను ఇటువంటి దేనికి చెత్తనన్న దేనికన్నా పనికొస్తుంది కావచ్చు రీసైక్లింగ్ లో. కానీ వీళ్ళు ఇప్పుడున్నటువంటి పాలిటిషియన్స్ వెరీ సారీ టు సే, నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది ఇట్లా మాట్లాడేటప్పుడు. కానీ ఇంత పెద్దగా జరిగిన దాన్ని కూడా రోడ్ల మీదకి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు వచ్చిండ్రు. ఢిల్లీలో కనీసం కోర్టులో వీళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడే వకీల్కు పైసలు లేక ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయ పార్టీ వచ్చి కొద్ది రోజులు దాన్ని ట్రావెల్ చేసినట్టుగా చేసి మధ్యలో వదిలేసింది. జియో 29 అంశంలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు, ముంగడ పడ్డారు, వాళ్ళు వెనుకకు పోయినరు. బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, ముంగడ పడ్డారు, వాళ్ళు వెనుకకు పోయినరు. మరి ఏం లోపాయికార ఒప్పందాలు జరుగుతున్నాయో నాకు అది అర్థమవుతలేదు. కానీ ఇంట్లో నిరుద్యోగులను పాపం రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఇంత మానసిక క్షోభంగా వాళ్ళని అనుభవించొద్దు. చాలా దుర్మార్గమైనటువంటి పని. కానీ ఒక కొత్త రాజకీయ వ్యవస్థ తప్ప దీనికి పరిష్కారం లేదు. ఓకే అన్న. అలాగే బీసీ కులగణనపై మీ అభిప్రాయం ఏంటంట? కులగణన దేశవ్యాప్తంగా జరగాలి. ఇక్కడ కూడా ఇంకా కొన్ని అటు ఇటు చిన్న పొరపాట్లు ఉన్నా కానీ వాటిని సరిదిద్దాలి. కానీ ఇప్పుడు ఏంటంటే 42% ఏదైతే వీళ్ళు ఇక్కడ అసెంబ్లీలో కౌన్సిల్లో రెండే తీర్మానం చేసి ఢిల్లీ పంపాలని నిర్ణయం తీసుకున్నారో అది అక్కడ దాకా పోవాల్సిందే. అక్కడ కూడా బీజేపీ కూడా పక్కా దీనికి ఎస్ చెప్పాల్సిందే. ఏమైనా అటు ఇటు అయ్యేది ఉంటే బీజేపీ మీద కూడా తిరుగుబాటు జరుగుతుంది, ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. ప్రజా ఉద్యమాలకు తల దించి వాళ్ళు ఆ ట్రాక్ లో పడాల్సిందే. బీసీ కుల గణన చేయాలని నేను ఒకటి అనుడు కాదు. అన్ని కోర్టులు, అన్ని కమిషన్లు, అన్ని భారతదేశం స్థాయి కమిషన్లు కావచ్చు, స్టేట్ కమిషన్లు, జడ్జిమెంట్లు కూడా, కోర్టు జడ్జిమెంట్లు కూడా జరగాలి అని చెప్పినాయి. కాంక్రీట్ డేటా ఉండాలని చెప్పారు. వాటి ఆధారంగానైనా భారతదేశంలో అన్ని కులాల గణన జరగాల్సిందే. ఎందుకన్నా ఈ బీసీలలో కూడా ఐక్యత అనేది లేకుండా పోతుంది. ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకో ప్రెస్ మీట్, అందరూ కలిసి ఒక దాటిలోకి వచ్చి ఒక మాట మీద నిలబడి బీసీ కులగణనకు నిలబడితే ఎందుకు కాదు? అది ఉండని పోతున్నది. వచ్చేనాడు వస్తారు కావచ్చు, ఉండని పెట్టిరు. ఎవరు ఆలోచన వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ప్రజాస్వామ్యం నీ మొక్క నాకు నచ్చకపోవచ్చు, నా మొక్క నీకు నచ్చకపోవచ్చు. కానీ మరి నీ ఏం అదే ఉన్నా, నా ఏం అదే ఉన్నప్పుడు అన్ని కలిసి కొట్లాడతారు కదా. కానీ ఏదో ఒక స్టేజ్ లో కలిసి కొట్లాడతారు. ఇప్పుడు కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ అలా స్వార్థపరులు ఉంటే ఉండొచ్చు, ఉన్నోడు పక్కకి వెళ్ళిపోతాడు కదా. న్యాయమైన అంశం ఉన్నప్పుడు ఆ అంశం చుట్టూ జనాలు తిరుగుతారు. నాయకులు అటు ఇటు పోతే నాయకులు కాలగర్భంలో కలిసిపోతారు. కానీ పోరాటాలు అట్లే ఉంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.